విశాఖలో పరిస్థితి ఇలా ఉంటే ఇక నిన్న మొన్న ఎండలతో హాట్గా ఉన్న హైదరాబాద్ మధ్యాహ్నం తర్వాత కాస్త చల్లబడింది. సిటీ శివారు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, చాంద్రాయనగుట్టల్లో అయితే ఓ మోస్తరు వర్షం కురిసింది. మరోవైపు రాజేంద్ర నగర్, మైలార్దేవుపల్లిలో ఉరుములతో కూడిన జల్లులు కూడా పడ్డాయి. ఉక్కపోత, హై టెంపరేచర్తో ఇబ్బంది పడ్డ సిటీ వాసులకు ఈ చిరుజల్లులు కాస్త ఉపశమనాన్ని కలిగించాయి. వర్షం కురిసిన ప్రాంతాల్లో అయితే వెదర్ కూల్గా మారింది. మిగతా చోట్ల ఆకాశం మేఘావృతం కావడం, అలాగే చల్లటి గాలులు వీయడంతో సిటీ జనం కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు. సిటీలో వెదర్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ భరత్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ భరత్, సిటీలో వెదర్ ఎలా ఉంది? ప్రస్తుతం ఎక్కడెక్కడ వానలు పడ్డట్టుగా తెలుస్తోంది? గుడ్ ఆఫ్టర్నూన్ సునంద. సిటీలో వెదర్ ఒక్కసారిగా ఆహ్లాదంగా మారింది. ఇప్పుడు ఇక్కడ కూడా చిరుజల్లులు మనకు కురుస్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు. సిటీ అంతటా దాదాపు ముఖ్యంగా సౌత్ జోన్లో అంటే చార్మినార్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా చిరుల జల్లులు కులిచాయి. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో అయితే భారీ వర్షమే పడింది. ఒక విధంగా చెప్పాలంటే గత 2-3 రోజులుగా పూర్తిగా హాట్గా వెదర్ ఉంది. నిన్నైతే చాలా తీవ్ర ఉక్కపోతతో హైదరాబాద్ ప్రజలంతా కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి. సో ఒక్కసారిగా ఇవాళ మధ్యాహ్నం 11:30-12 గంటల వరకు 39-40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైన తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీనికి ప్రధాన కారణంగా వాతావరణ శాఖ అధికారులు చెప్పేది ఏంటంటే క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. క్యుములో నింబస్ అంటే దట్టమైన మేఘాలు తక్కువ ఏరియాలో అంటే చాలా తక్కువ ప్రాంతాల్లో ఏర్పడడాన్ని క్యుములో నింబస్ మేఘాలు అంటారు. అంటే ఈ మేఘాల పరిధి అన్నది చాలా ఎక్కువ దూరం ఉండదు, కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల వరకు మాత్రమే ఉంటుంది. తెలంగాణ జిల్లాలో మొత్తం వరకు ఈ మేఘాలు ఉండదు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఈ మేఘాలు దట్టమైన మేఘాలు ఏర్పడితే దాన్ని క్యుములో నింబస్ మేఘాలు అంటారు. జనరల్గా సమ్మర్లో ఇటువంటి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడడం అన్నది చాలా కామన్గా చెప్తూ ఉంటారు. అంటే అప్పటి వరకు హాట్గా ఉంటుంది. ఒక్కసారిగా ఈ హాట్గా ఉన్న వెదర్ కాస్త క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి ఒక్కసారిగా చల్లగా మారుతుంది. చల్లగా మారి ఆ క్యుములో నింబస్ మేఘాల వల్ల ఆ ప్రాంతాల్లో అంటే ఆ ఏరియాలో ఎక్కడైతే క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడ్డాయో ఆ ఏరియాలో చిరుజల్లులు వర్షం కురిసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఉరుములతో కూడిన జల్లులు, థండర్ స్టార్మ్స్ అని చెప్తూ ఉంటారు. అంటే థండర్ స్టార్మ్స్ అంటే ఉరుముతో కూడిన జల్లులు అన్నది వస్తూ ఉంటాయి. ఇది సమ్మర్లో కామన్ థింగ్గా మనం చెప్తూ ఉంటాం. అప్పటి వరకు బాగా హాట్గా ఉంటుంది, వెంటనే ఈ క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి చిరుజల్లులు కురుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనం ఇదే వెదర్ను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇక్కడ కూడా బంజారా హిల్స్లో కూడా ఇప్పుడు చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి. ఏదేమైనా ప్రజలంతా కూడా హైదరాబాద్ పబ్లిక్ అంతా కూడా గత 3-4 రోజులుగా చాలా తీవ్రమైన ఎండలతో ఇబ్బంది పడ్డారు. నిన్న కూడా చూసుకుంటే టెంపరేచర్ 42.8గా నమోదైంది. మొన్న కూడా 41, 42, 43, 40కి తగ్గకుండా టెంపరేచర్ ఉన్న పరిస్థితి. సో కానీ ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వచ్చింది. ఏదేమైనా క్యుములో నింబస్ మేఘాల వల్ల వాతావరణం అయితే ఆహ్లాదంగా మారిందని మనం చెప్పచ్చు. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ అన్ని చోట్ల కూడా చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే తెలంగాణలోని మిగతా జిల్లాలో మాత్రం ఈ పరిస్థితి లేదు. ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం ఈ 2 జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న గత 24 గంటలలో అత్యధిక ఉష్ణోగ్రతలు చూసుకుంటే రామగుండం, నిజామాబాద్ ఈ 2 చోట్ల కూడా 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇంకా మే నెల కూడా రాలేదు, కేవలం ఏప్రిల్ 25, 26 తేదీల్లోనే ఇంత భారీ ఉష్ణోగ్రతలు నమోదైతే ఇంకో నెల తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి. బట్ ఈ థండర్ స్టార్మ్స్ కానీ క్యుములో నింబస్ మేఘాలు కానీ సమ్మర్లో చాలా కామన్ అంటున్నారు. జనరల్గా మధ్యాహ్నం వరకు ఒక్కసారిగా ఎండలు కొట్టి ఆ తర్వాత సాయంత్రానికి ఒకసారిగా వర్షం కురుస్తుంది. ఇవాళ మధ్యాహ్నమే వర్షం కురవడంతో హైదరాబాద్ వాసులంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఉక్కపోత నుంచి గాలిలో తేమ శాతం తక్కువ కావడం వల్ల చాలా ఉక్కపోత గత 2 రోజులుగా విపరీతమైన ఉక్కపోత, ఆ ఉక్కపోత నుంచి కూడా కొంత ఉపశమనం దొరికిందని అందరూ కూడా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ భరత్.